వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు మష్రూమ్ పెప్పర్ మసాలా చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా బ్యాచిలర్స్ పిల్లలు ఈజీగా చేసుకోవచ్చు. ఆ విధంగా చేసి చూపిస్తున్నాను. మసాలాలంతా ఏం హెవీగా ఎక్కువ ఉడికించడం అట్లంతా ఏం లేకుండా ఇప్పుడు ఎలా చేసుకోవాలి, ఏమేం కావాలి, ప్రాసెస్ అంతా చూద్దాం. ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకొని అందులో ధనియాలు వేసుకొని కరివేపాకు వేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకోవాలి. తెల్ల మిరియాలు, నా దగ్గర తెల్ల మిరియాలు ఉన్నాయి, అవి కూడా వేసాను. నల్ల మిరియాలు, జీలకర్ర వేసుకొని ఒక్కసారి అట్లా కలుపుకోవాలి. అవి అంతా అట్లా ఫ్రై అయ్యేదాకా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో అంతా అట్లా ఫ్రై అయిన తర్వాత మనకి కరివేపాకు డ్రై అవుతుంది కదా, ఆ డ్రై అయ్యే టైంలో తీసి పక్కన పెట్టుకోవాలి. అట్లా పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మరో బాండ్లు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనం ఎంతైతే మష్రూమ్ తీసుకుంటాం దానికి తగ్గట్టు వేసుకొని అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి అట్లా ఫ్రై అయ్యేలోపు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి అట్లా ఫ్రై అవుతూ మన కలర్ మారుతాయి కదా, అప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు ఉంటాయి కదా, కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకొని బాగా కలపాలి. అవంతా అట్లా కలుపుకొని ఈ చల్లారినవి కదా, అవి ఉడుకుతూ ఉంటాయి. ఈలోపు ఇవి మనం చల్లార్చుకున్న మసాలా ఉంది కదా, అది పొడి చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని అట్లా పొడి చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మష్రూమ్లో పసుపు వేసుకోవాలి. దాంతో ఈ మసాలా పట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఈ మసాలాతోటే ఆ నీరు మష్రూమ్లోనే నీళ్ళు వస్తాయి అన్నమాట. ఆ మష్రూమ్ నీళ్ళు మసాలా ఇదంతా బాగా సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టి మనకు ఆ నీళ్ళంతా ఇంకిపోయేటట్టు కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి. ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ తక్కువ ఉంది, కారం మసాలాలోనే కదా మనం మష్రూమ్లో వేసింది, ముందేస్తే నీళ్ళు ఎక్కువ అవుతాయి అన్నమాట. ముందు వేయకూడదు. ఈ టైంలో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకొని మళ్ళీ మూత తీసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మనకంత నీళ్ళంతా ఏం లేవు చూడండి, ఫ్రై లాగే ఉంటుంది మనకి బయట రెస్టారెంట్ స్టైల్లోనే. ఇప్పుడు మనకి ఆయిల్ అంతా అట్లా సైడ్లో వచ్చినప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుంటే మష్రూమ్ పెప్పర్ మసాలా ఫ్రై రెడీ. ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం. చూసారు కదా కలర్ఫుల్గా ఎట్లా వచ్చిందో. చాలా సింపుల్ అండి. ఎక్కువ అది వేయాలేమో ఇది వేయాలేమో అమ్మో అని హడావిడి లేకుండా సింపుల్గా చేసే రెసిపీ. ట్రై చేయండి. రెస్టారెంట్ ఆ ఫ్లేవరు, ఆ కరివేపాకు ఫ్లేవరు చాలా బాగుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటా. థ్యాంక్ యూ. బాయ్.